డబ్బులు దొరికిన సంతోషాన్ని ఇలా పంచుకుంటున్నాను రా. పంచుకో పంచుకో, బాగా పంచుకో. కాకపోతే నువ్వు విషయం మర్చిపోతున్నావే. ఏట్రా నీ అది? నాన్నకంటే ఆపరేషన్ కి నీ దగ్గర ఉన్న 1,50,000 సరిపోవు, ఇంకో 1,50,000 కావాలి. అవి ఎక్కడి నుంచి అట్టుకొస్తా? యహాయ్ అంటే నీకోలా ఇంకా అర్థం కాలేదేట్రా? నీ నోటి నుంచి ఒక్క మంచి మాట కూడా రాదేట్రా అంటుంది మీ అమ్మ. నిజాలు చెప్తే ఇలాగే ఉంటది. ఈ 1,50,000 సంపాదించడానికి సంవత్సరం పట్టింది, ఇంకో 1,50,000 సంపాదించడానికి ఇంకో సంవత్సరం పడుతుంది. అదేనా బాధ? నువ్వు చెప్పింది కూడా నిజమేరా. ఎలాగైనా సరే ఆ 1,50,000 సంపాదిస్తాను, అది కూడా తొందరలోనే సంపాదిస్తాను. తొందరలోనే ఎలా సంపాదిస్తావే? కాకినాడ ప్రజలకు శుభవార్త. వచ్చే ఆదివారం మహా కుంభాభిషేకం. గుడి పక్కన ఓపెన్ గ్రౌండ్ లో పరుగుల పోటీలు జరుగుతున్నాయి. అమ్మటిదమ్మా, పరువుల పోటీలా? అందులో గెలిచినోళ్ళకి మొదటి బహుమతి 1,00,000 రూపాయలు. అమ్మడి అబ్బా, 1,00,000 రూపాయలే. రెండో బహుమతి 75,000. 75,000? అచ్చి బాబోయ్. మూడో బహుమతి 50,000. ఆసక్తి గల యువతులు పోటీలో పాల్గొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాం. చూసావు కదా అన్నయ్య, 1,50,000 ఎలా సంపాదిస్తావు, 1,50,000 ఎలా సంపాదిస్తావు అని అన్నావు. నువ్వు ఇలా అనగానే అలా దొరికేసింది. అంటే ఏంటే? నువ్వు వెళ్ళిపోయి ఆ బరువుల పోటీలో పాల్గొని మొదటి బహుమతి 1,00,000 రూపాయలు కొట్టేద్దామనే? మరే ఈ సీటమ్మకి పాకాలు పట్టడం, సీట్లు చేయడమే కాదు, పరుగులు తీయడం కూడా తెలుసు. అదే అదే మరి ఎటకారం అంటే. ఆడు చెప్పింది జరిగినావా? ఆ పోటీలో పాల్గొనాల్సిందే మగాళ్ళంట. పైగా బరువులు మోయాలంటే నాలాగే కండలు తిరిగినాడు, బలిష్టంగా బలిసినోడు తప్ప గెలవలేడు. పైగా నువ్వు ఆడదానివే, ఆడదానిలాగా ఉండు. ఈ బరువు పనులు నీకెందుకే? ఇదిగా అంటు తోమే పనులు, బట్టలు ఉతికే పోటీలు, ఇల్లు ఉడిచి కల్లాపు జల్లే పోటీలు, ముగ్గులు పెట్టే పోటీలు ఉంటాయి. వాటిలో పాల్గొను, 5 10 వస్తాయి. రేయ్, ఆడోళ్ళంటే ఏటనుకున్నావురా? ఆడోళ్ళ సత్తా ఏటో చూపిస్తానంటంద్రా మీ అమ్మ. ఏంటే ఇది కూడా లేపలేమనుకున్నావా? కాసుకో. అయిపోయి అలాగే అవ్వాలి. అబ్బో, జాగ్రత్త జాగ్రత్త. అమ్మా అయ్యో. దమ్ము చూపించడానికి, సత్తా చూపించడానికి ఆడదైతేటి మొగోడైతేటి సొచ్చదవా అంటంద్రా మీ అమ్మ. మీ సావేదో మీరు సావండి. అది సరే గాని కోకిలమ్మా, మన గుడి దగ్గర చిన్న మూటలా పోయి అయ్యి బాబోయ్ నడుము పట్టేసింది అన్నావు. మరి ఇప్పుడేటే ఆ మూట అలాగే లేపేసినావు? ఓహో, అర్థమైందిలే. అప్పుడు నడుము పట్టేసింది కాబట్టి లేపలేకపోయాను,
ఇప్పుడు నడుం పట్టలేదు కాబట్టి లేపాను అంటావు అంతే కదా బే, నువ్వు మామూలు దానివి కాదే ఎంతైనా నీతో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది బే, 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 బే. అలాగే అలాగే మరి ఎంతైనా నేను నీ కూతుర్నే కదా వెళ్తాను, ఆ పోటీలో పాల్గొంటాను, మొదటి బహుమతి అట్టుకొచ్చేస్తాను. ఎటంటావు? బే, 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 బే. ఎరేజర్స్ షార్ప్నర్లే రబ్బర్లే రండి బాబు రండి. ఏంటి వీళ్ళు వీడే తెగ మురిసిపోతున్నాడు. ఉమ్? రవి రవి ఆ ఎరేజర్స్ షార్ప్నర్స్ పెన్సిల్స్ రండి బాబు రండి. రండమ్మా రండి, రవి? చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాం. ఒరే రవి ఏంట్రా ఇది ఫుట్పాత్ మీద నిలబడి డ్రాయర్లు బనియన్లు అని అమ్ముకునే వాళ్ళగా ఎరేజర్స్ షార్ప్నర్స్ అంటూ అరుస్తావేంట్రా? చచ్చం, ఆ చెట్టమ్మ జ్ఞాపకాల్లో పడి అదే మూడ్లో ఉండిపోయాను. అది నాన్న, ఇందాక ఇంటికి వచ్చేప్పుడు ఒక పిల్లాడు ఇలాగే అమ్ముతుంటేను వాడు అమ్మిన స్టైల్ నాకు నచ్చింది నాన్న, అందుకే వాడిని ఇమిటేట్ చేస్తున్నాను. ఏంటి రబ్బర్లు షార్ప్నర్లు అమ్ముకునేవాడిని నువ్వు ఇమిటేట్ చేస్తున్నావా? అవునన్నా. కానీ ఇప్పటిదాకా నువ్వు పడ్డ సిగ్గు చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదురా. నేనా? నేను సిగ్గుపడ్డం ఏంటన్నా? నువ్వు 100% ఎవరినో తలుచుకుంటూ సిగ్గుపడ్డావు. చెప్పు, ఎవరా అమ్మాయి? ఊరుకోనన్నా, నేను సిగ్గుపడ్డం ఏంటి, సరదాగా నవ్వుకుంటున్నాను అంతే. ఏంటమ్మా సరదాగా నవ్వుకుంటున్నావా? అవునన్నా. అంటే నాకు నవ్వుకి సిగ్గుకి తేడా తెలియదు అనుకుంటున్నావా? నువ్వు పడిపోయావు. నేను పడిపోవడం ఏంటి నాన్న? ఎస్, నువ్వు 100% పడిపోయావు. ఛ, ఊరుకోండి, అయినా నేను లవ్లో పడ్డం ఏంటి? ఓ ఓళ్ళను ఓళ్ళను ఎక్కడ ఆపుకో. పోయ్ అబ్బా దిగుమాయా, ఇదే మన ఇల్లు. ఇంటికి సున్నమే చెట్లది ఏంట్రా నల్లగా ఉంది? మాయా నువ్వు కాల్చోడుతీ మాయా, ఇల్లు తెల్లగానే కనపడుతుంది. ఐటెం సాంగ్లు అమ్మాయిలా మంచి కలర్ఫుల్ గా ఉంది రే. ఇంట్లో ఎవరో లేరే ఏంటి? పాటిస్తాను అటుకొచ్చావు? అందరు గుడికి వెళ్ళారు మాయా. మనం అలా పశువుల పాకలోకి వెళ్ళిపోతే కూర్చొని కష్టకాలు మాట్లాడుకోవచ్చు. ఏట్రా ఈ పులిరాజు పశువుల పాకలోకి రావాలా? అంటే నీ ఉద్దేశం ఏంట్రా? నేను కూడా పశువునా? అది కాదు మాయా, అక్కడ కూర్చొని మాట్లాడుకుంటే కూసంత ప్రశాంతంగా ఉంటది. అందుకే అక్కడికి వెళ్ళను రా మాయా అంటున్నాను. సర్లే పదా. ఇటు వెళ్దాం మాయా, ఇటు రండి.
రండి మాయ ఒరే కోడిగా ఒక నిమిషం ఇది అట్టుకోరా వచ్చేస్తాను ఒక నిమిషం మాయ గుడికెళ్ళనోళ్ళు ఇంకా రాలేదేటి వీళ్ళు గనక హరికథలో పడ్డారంటే లోకమే గుర్తుండదు. ఈ అన్నీ ఇంకెప్పుడొస్తాడో ఏటో. మాయా నువ్వు ఊర్లో వాళ్ళకందరికీ డబ్బులు వడ్డీకి ఇస్తావు కదా. అవునరా, మన వ్యాపారం అదే కదా. అంటే అప్పిచ్చేటప్పుడు ఏదైనా తాకటెట్టుకుంటా మాయా. ఏహే, తాకట్టెట్టుకుని ఇస్తే గొప్పతనం ఏటుందిరా. నమ్మాల, మనిషిని నమ్మి డబ్బు ఇయ్యాల. అసలు నన్ను ఎడతావురే, మనిషి కాక యో నమ్ముతా ఈ పశువులనా? నువ్వు చాలా గొప్పడు మాయా. ఒరే అవన్నీ ఎందుకు అడుగుతున్నావురా? ఏం లేదురా కోటిగా, మా నాన్న కంటి ఆపరేషన్కి కాసిన డబ్బులు కావాల్సి వచ్చినాయి. పుల్రాజు మాయా ఏదన్నా సాయం చేస్తాడేమో అని అడుగుతున్నాను. ఎంత కావాలేటి? అదే లచ్చన్నర మాయా. అంటే మొత్తం 2.5 లక్షలా? కాదు మాయా, లచ్చన్నరే. సన్న పెద్ద మొత్తమేరా. సర్లే, ఆలోచిద్దాం ఇంకో పెగ్గై. థ్యాంక్స్ మాయా. తీసుకో పోయిరా. గేదెలు అరుతున్నాయేటి? యహా పండ ఎతో సంత అని పేసంతగా మందు కూడా తాకనంతరు. గేదెలు అరుతున్నాయేటి? మేత కోసం అరుతున్నాయేమో. అబ్బబ్బబ్బా, కొంట మంచి పొంగు మీద ఉంది. ఎవరితరా ఇది? మాయా, అది నా చెల్లెలు మాయా. ఎవరు? మన సిట్టా? అవును మాయా. ఏయ్, ఎవరా మీరు? అయ్యి బాబు, ఇది వచ్చింది. మా పసులు పాకలో కూర్చున్నారు. అనియా, రే అనియా, నువ్వా? నేనే నేనే. అబ్బబ్బబ్బబ్బా, చిన్నప్పుడు ఎప్పుడో పాల్సు తిన్నా. కొబ్బరి లౌజ్లా ఇంత ఉండేదానివి, ఇప్పుడు పూతరేకులా పెళ్ళాడిపోతున్నావే. అబ్బా, ఇప్పుడు దాకా నేనేసింది 2 పెగ్గులే అయినా నేను చూడగానే ఆ 6 పెగ్గులేసినంత కిక్కొచ్చేసింది. ఏ ఏటా పిచ్చుకూతలు? అయినా మన ఇంట్లో తాగడాపారం ఎందుకు కట్టించినవరా? రే అనియా, ముందు ఆ గ్లాసులు సీసాలన్నీ బయట పారాయి. వాసనకే వాంతొచ్చేలా ఉంది. అజోస్, కోపంలో కూడా ఇంకా అందంగా ఉన్నావే. ఏయ్, అసలు ఎవరు నువ్వు? తప్ప తాగిందే కాకుండా నోటుకొచ్చినట్టు బాగుతున్నావు. రే అనియా, ఈ మందనంతా ఇంటికి ఎందుకు తీసుకొచ్చావురా? ముందు ఇద్దరిని బయటికెంటాయి. సిటీ నువ్వు ఆగు. ఒక్క నిమిషం. వాళ్ళు ఇక్కడే ఉండిపోవడానికి వచ్చారటే ఓ 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోతారు. వాళ్ళతో నాకు చాలా పెద్ద పని ఉంటే. ఏటది? మీరు కూర్చోండి మాయ్యా, కూర్చోండి. సిట్టి నువ్వు ఎలవే,
10 నిమిషాలు పంపించేస్తాను, నువ్వు ఎల్లవే బాబు. అలాగే 10 నిమిషాల తర్వాత మళ్ళీ వస్తాను. ఆ. వాళ్ళు ఇక్కడే ఉన్నారనుకో, నేనే మెడపట్టి బయటకు ఆహా, వెళ్తాను. నేను పంపించేస్తానగా, నువ్వు వెళ్ళు. లవ్ లో పడకపోతే ఆ సిగ్గులు ఎందుకు వస్తాయిరా? ఓ అదా ఇందాక నా ఫ్రెండ్ జోకేశానన్న, ఆ జోక్ గుర్తొచ్చి నవ్వుకుంటున్నాను అంతేగాని నువ్వు అనుకున్నట్టు లవ్వు గివ్వు లాంటివి ఏం లేవు నాన్న. నాన్న రవిచంద్ర, నీ ఫ్రెండ్ వేసిన జోకు గుర్తొచ్చి నవ్వుకుంటున్నావా? ఆ, అవునమ్మా. నీ ఫ్రెండ్ జోకేస్తే నీకు నవ్వొచ్చింది నాన్న, కానీ నా ఫ్రెండ్ జోకేస్తే ఆ జోక్కి నా గుండె అగ్నిపర్వతంలా మండిపోయింది. మీ ఫ్రెండ్ గారు అంత పెద్ద జోక్యం వేశారండి భార్య గారు. మన రవిచంద్ర ఎవరో ఒక అమ్మాయితో చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడంట. ఆ అమ్మాయిని కలవడానికి మనందరికీ అబద్ధాలు చెప్పి ఇంటి నుండి వెళ్ళిపోతున్నాడంట. పట్టపగలు నడి రోడ్డులో 10 మంది చూస్తుండగా ఆ అమ్మాయిని కౌగిలించుకున్నాడంట. కుంపదీసి చిట్టమ్మ నన్ను కౌగిలించుకోవడం చూసేసిందా? అది ఆవిడ చూసిందట. ఏనాన్నా, నా ఫ్రెండ్ చెప్పింది నిజమేనా? అమ్మ అడుగుతుంటే మాట్లాడవేంట్రా? అమ్మ వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది నిజమేనా? నిజమైతే మాత్రం ఒప్పుకుంటాడా ఏటి? నువ్వు నోర్మై, గుండు సన్నాసి. నా కొడుకు ఎప్పుడు నాతో అబద్ధం చెప్పడ్రా. నువ్వు చెప్పు నాన్న, నా ఫ్రెండ్ వేసిన జోకు నిజమేనా? ఆ, నువ్వే చెప్పావు కదమ్మా జోక్ అని, మరి జోక్ నిజమేలా అవుతుంది? కరెక్ట్. ఎవరైనా వేస్తే నవ్వే జోకు వెయ్యాలి కానీ నాకు మండే జోకులు వేయకూడదని దానికి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చాను. అంతేకాదు, నీకు గొప్ప సంబంధం తెచ్చాను. సంబంధమా? అవునరా తమ్ముడు, అమ్మ వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది అబద్ధమే కావచ్చు. ఆ అబద్ధం నిజం కాకూడదని అమ్మ జాగ్రత్త పడుతోంది. అందుకే నీకోసం మంచి కత్తి లాంటి సంబంధం చూసింది మా అక్క. నువ్వు ఒక్కసారి ఫోటో చూసి ఓకే చెప్పావంటే మిగతా పనులని నేను మా అక్క చూసేసుకుంటాం. చూడు నాన్నా, అమ్మాయి పేరు ప్రీతి. పూణేలో ఎంటెక్ చేసింది. కోట్ల కొద్దీ ఆస్తి, పైగా మినిస్టర్ గారి ఒక్కగానొక్క కూతురు. నువ్వు ఊ అంటే మనింటికి కోడలవుతుంది. నువ్వు మినిస్టర్ గారింటికి అల్లుడవుతావు. ఏమంటావు నాన్నా? అమ్మా అదేంటి? నువ్వేమంటావులే, నేను చెప్పిన దానికి ఊ కొట్టడం తప్ప. కాకపోతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది.
ఏంటి భార్య గారు ఆల్రెడీ పెళ్ళైపోయిన అమ్మాయికి మన అబ్బాయితో పెళ్ళంటే ఆమె మొగుడు గారు ఒప్పుకుంటారంటారా? ఆ మొగుడే కాదు, ప్రపంచంలో ఏ మొగుడు తన పెళ్ళానికి రెండో పెళ్ళంటే ఒప్పుకోడు. కాకపోతే ఆ అమ్మాయి డైవోర్సీ. వాట్? ఆ అమ్మాయి డివోర్సియా? ఎస్. తనని చేసుకున్నవాడు వెధవా అని తెలిసి తాళి తెంచి వాడి మొహాన కొట్టి చెప్పుతో కొట్టినట్టుగా వాడికి డైవోర్స్ ఇచ్చింది. అందులో తప్పే ఉంది? అమ్మ డివోర్స్ ఇవ్వడం తప్ప ఉప్పా అని నేను అడగట్లేదు. విడాకులు తీసుకున్న అమ్మాయితో నాకు పెళ్ళేంటి అని అడుగుతున్నాను. నీ బాధ నాకు అర్థమైందిరా. నీకింతవరకు పెళ్లి కాలేదు, అలాంటిది ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయితో పెళ్ళేంటి అనే కదా. అవునక్క. ఆ అమ్మాయికి పెళ్ళయిందన్నమాటే గాని ఇంకా పిల్లలు పుట్టలేదంట. అప్పుడు పెళ్ళైతే ఏంటి, అవ్వకపోతే ఏంటి అల్లుడు? మావయ్య, ఒక పెళ్లి కాని అబ్బాయి ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిని చేసుకోవడం అంటే చుట్టూ ఉన్న సొసైటీ ఏమనుకుంటుందో తెలుసా? నాన్న రవిచంద్ర, నువ్వు ఆలోచించాల్సింది సమాజం ఏమనుకుంటుందో అని కాదు, ఈ పెళ్లి చేసుకోకపోతే మీ అమ్మ ఏమనుకుంటుందో అని.